ప్రస్తుత రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా అనేక మంది యువత కావచ్చు, పిల్లలు కావచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు వేధిస్తున్నాయి. అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలనేది ఎందుకు వస్తాయి? మనతో మాట్లాడేందుకు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గౌతమ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు చాలా మంది యువత తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల అనేక రోగాల బారిన పడుతున్నారు. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ అనేది చాలా మందిని వేధిస్తున్నాయి. ఎందుకంటారు? సో, ఈ మధ్య ఈ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్‌గా ఉంటుంది. ఈ బ్లోటింగ్ ఫీల్ అవ్వడము, తేపులు రావడము, కింది నుంచి ఎక్కువ గ్యాస్ పోతున్నట్టు ఫీల్ అవ్వడము. ఇవి కామన్ అయిపోయినాయి. మన ఓపీడీలో ఆల్‌మోస్ట్ 50% ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి కేసెస్‌తోనే వస్తున్నారు. ఇవన్నింటికి కారణము మనం మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇవే మేజర్ రీజన్స్. అందులో ప్రధాన కారణాలు 5 కారణాలు చెప్తాను. ఫస్ట్ బాగా బింజ్ చేయడం. అంటే ఓవర్‌గా ఫుడ్ తీసుకోవడము. కడుపు కెపాసిటీని మించి ఎక్కువగా ఆహారం తీసుకోవడం అనేది బల్క్‌లో ఫాస్ట్‌గా గబగబా ఎక్కువ తినేసేయడము. దీనివల్ల ఏమైతుందంటే పొట్ట ఓవర్‌గా స్ట్రెచ్ అయిపోవడం, ఓవర్ డిస్టెన్షన్ అయిపోవడము. దానిది కెపాసిటీ నిండిపోయిందని దానికి బ్రెయిన్‌కి దానికి సెన్సేషన్ ఇచ్చేంత లోపే వాళ్ళు గబగబా ఎక్కువ తినేసేయడం వల్ల ఓవర్ స్ట్రెచ్ అయిపోవడము. దీనివల్ల గ్యాస్ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అలానే మాట్లాడుతూ అండ్ ఫుడ్ తింటూ మాట్లాడుతూ ఉండడము. మన సోడాస్ అలాంటివి ఫుడ్ తింటూ లైక్ బిర్యానీ తింటూ ఈ థమ్స్ అప్, స్ప్రైట్ ఇలాంటివి తీసుకోవడం వల్ల గ్యాస్ అనేది లోపలికి ఓవర్‌గా వెళ్ళడం, మాట్లాడుతూ తినడము ఇట్లా ఆహ్, ఇది చేయడము. తర్వాత ఫ్రైడ్ ఐటెమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము. షుగరీ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్, షుగర్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవడము. మన బాడీలో ఏమవుతదంటే డైజెస్ట్ అవ్వకపోయి ఉన్న షుగర్స్ అన్నీ గూడా పొట్టలో ఉన్న చెడు బాక్టీరియాకి ఆహారంగా మారతాయి. సో, ఓవర్‌గా షుగర్స్ తీసుకున్నప్పుడు అవి బ్యాడ్ బాక్టీరియాకి ఫుడ్‌గా మారడము, దాని నుంచి రకరకాల గ్యాసెస్ రిలీజ్ అవ్వడం అనేది జరగడం వల్ల బ్లోటింగ్ అనేది ఎక్కువైపోతూ ఉంటది. ఇంకా ఈ ఈ ఆహ్, ఓవర్‌గా యాంటీబయోటిక్స్ తీసుకోవడం, అన్నెసెసరీగా యాంటీబయోటిక్స్ వాడడం, దానివల్ల గుడ్ బాక్టీరియా కూడా చనిపోవడం వల్ల ఈ బాక్టీరియల్ ఇంబాలెన్స్ వల్ల గూడా బ్లోటింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. ప్రధానంగా ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? ఎలాంటివి అవాయిడ్ చేయాలంటారు? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే మనం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే స్లో ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్‌ఫుల్ ఈటింగ్. తినేటప్పుడు జాగ్రత్తగా తింటున్న దానిపైన శ్రద్ధ పెట్టి కాన్సంట్రేటెడ్‌గా తినాల. ఏదో ఒకటి గబగబా తినేసేయకుండా స్లో అండ్ స్టడీగా తీసుకోవడము. కాన్సంట్రేషన్ ఫుడ్ పైన పెట్టి వేరే వాళ్ళ మీద టీవీ చూస్తున్న వేరే వాళ్ళతో మాట్లాడుతూ తీసుకోకుండా ఉండాలి. అండ్ ఈ జంక్ ఫుడ్స్ వాటిని అవాయిడ్ చేసి ఎక్కువగా ఇంట్లో కుక్ చేసిన ఫుడ్స్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువుండే ఫుడ్స్‌ని ప్రిఫర్ చేయాలి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువుండాలి. సింపుల్ కార్బోహైడ్రేట్స్‌ని, ఫ్యాట్స్‌ని ఇట్లాంటి వాటిని షుగరీ ఫుడ్స్‌ని తగ్గించేసేయాలి. దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు సెటిల్ అవుతాయి. జంక్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేసి ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రెష్ ఫుడ్స్‌ని తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్య బారిన పడకుండా ఉండవచ్చంటూ కూడా డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి.